వినపడుతుందా? మీ ఛానల్స్కి క్లియర్ ఉందా? కాగితాలు ఇచ్చేసారా మా వాళ్ళు? నేను ఇంకా చివరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక పద్ధతి ప్రకారంగా బతికే కుటుంబం, నీతి నిజాయితీగా బతికే కుటుంబం. ఎందుకు నేను ఈరోజు ఇది గర్వంగా చెప్పగలుగుతున్నానంటే, నాకు తెలుసు ఎంత ఆదాయం వస్తుందో. మీరు కూడా నా అఫిడవిట్లో చూశారు. బ్రహ్మణికి శాలరీ కమిషన్ ద్వారా 4,20,00,000 వస్తున్నాం. రైటర్లకు వస్తుంది. శాలరీ అనండి, కమిషన్ అనండి, డివిడెండ్ అనండి. ఏం మాట్లాడతావే నువ్వు? రాజకీయాల్లో నీకు రాజకీయ అనుభవం లేదు. అసలు రాజకీయాల్లో ఎలా పోటీ చేయాలో తెలియదు. రాజకీయాల్లో జనాలు ఎలా ఓట్లేస్తారో తెలియదు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. అసలు నీ స్థాయి ఏంటని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు? నేను గత 2 సంవత్సరాల నుంచి ఆస్తులు నేను ప్రకటిస్తున్నాను. నేను ఆ రోజు డిమాండ్ చేశాను, మీరు నిరూపించండి, చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి, నేను సిద్ధంగా ఉన్నా, ఆయన ఆస్తులు ఏంటో చర్చిద్దాం, నా ఆస్తులు ఏంటో చర్చిద్దాం ఆ రోజు కూడా చెప్తాను. కానీ రాలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 సార్లు పార్లమెంట్కి, ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీతి నిజాయితీగా రాయల్గా సంపాదించే మార్గాలు మా నాన్నగారు మాకు చూపించారు. మీలాగా తప్పులు చేసి క్విట్ ప్రోకోలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ లేదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ తండ్రిలాగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోలేదు. సొంతంగా పార్టీ పెట్టుకొని తనకంటూ ఒక వ్యక్తిగతంగా గ్లామర్ సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారంలో ఉన్నాడని చెప్పి అడ్డదారులో ఎమ్మెల్సీ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 23 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. 23 12 ఛార్జ్ షీట్లో ఆయన A1 ముద్దాయి. 12 ఛార్జ్ షీట్లో 16 నెలలు జైలుకి వెళ్ళారు. ఆయన వల్ల 6 IAS ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. 2 పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఓన్ చేసే పేపర్ నా పైన మాట్లాడతాం. ఎంత దౌర్భాగ్యం. అయ్యా నారా లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ప్రకటించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద CBI కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల్ని 2009లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రకటించారు, 2011లో ప్రకటించారు, 2014లో ప్రకటించారు. ఇంకెన్నిసార్లు ఆస్తులు ప్రకటిస్తారా? మీలాగా ఏం పని పాట లేకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్ల మీదకి వచ్చి నేను ఇదిగో ఈరోజు 100 రూపాయలు సంపాదించాను, రేపొద్దు 200 రూపాయలు సంపాదించాను, రోజు ప్రెస్ మీట్లో వచ్చి చెప్తారా? ఏం లేదు. మీరు నా చూస్తే 2 ల్యాండ్స్ నేను అమ్మేశాను అప్పులు కట్టుకున్నాక. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఒక కారు 2 కార్లు ఏదో కొని ఉంటాను అంతే. లాస్ట్ 3 yearsలో కార్లు కొన్నాను అంతే. అదర్ దెన్ దట్ ఒక్క షేర్ కొనింది లేదు, అమ్మింది లేదు. ఆస్తులు కూడా యాజ్ ఇట్ ఈస్ కొనే. హైదరాబాద్ ల్యాండ్ పైన ఇల్లు కడుతున్నాను. అదొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ అయ్యి హైదరాబాద్ ల్యాండ్లో ఇల్లు కడుతున్నాం. జాయింట్ ఒక సైడ్ ఒక 1200 గజాలు నాన్నగారిది, ఇటు 1200 నాది, ఇద్దరం కలిసి ఒక ఇల్లు కడుతున్నాం అంతే. నీతి, విలువలు, విశ్వసనీయత అలాంటివి ఉన్న పదాలుంటే అది వైఎస్ఆర్ కుటుంబానికి పేటెంట్ హక్కు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దురాగతాలు, ఏమంటారు, నమ్ముకున్న వాళ్ళని వెన్నుపోటు పడవటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీకు నారావారి కుటుంబానికి పేటెంట్ హక్కు. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నావు. ఒకసారి నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ నీకేమైనా తెలియకపోతే మీ పక్కన ఉన్న తెలుగుదేశం నాయకులను అడుగు, అసలు నా స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయినా అని. అంత సంపాదించుకుంటున్నాం కుటుంబం రైట్రాల్గా సంపాదించుకుంటాం. ఏం తప్పు చేయకుండా సంపాదిస్తాం. అంత డబ్బులు సంపాదించిన తర్వాత కూడా కావాలని ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, లేదంటే 5 రెట్లు 23 రెట్లు పెరిగిపోయిన 5 నెలలు అని దుష్ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించదని పదే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. 2004లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యేవాడు, లేదంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పోటీ చేసి మంత్రి అయ్యేవాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 150 మంది సంతకాలు పెడితేనే ముఖ్యమంత్రి పదవి వద్దన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా ప్రకటించాలి. 3 సంవత్సరాలు అయింది, ఆయన ఇంకా ప్రకటించలేదు. అది నేను ఎటుగా హౌస్కి వెళ్ళినా స్పీకర్ గారితో నేను మాట్లాడతాను. హౌస్లో అడుగు పెట్టినా నేను స్పీకర్ గారితో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. అది వాళ్ళని అడగండి, నాకేం తెలుసు. ఆయన భయపడుతున్నారో భయపడలేదో నాకని ఆయన వైకాపా నాయకుల్ని అడగండి, వాళ్ళే వివరణ ఇస్తారు.